ఓం శాంతి 1-2-2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15-12-2008 ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు లా అండ్ ఆర్డర్ స్థాపనవుతున్న సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. పరమాత్ముని ప్రేమలో బాప్దాదా ప్రతి బిడ్డను 3 సింహాసనాలకు అధికారులుగా చేశారు. 1 స్వరాజ్యాధికారపు బ్రుకుటి సింహాసనము, 2 బాప్దాదా హృదయ సింహాసనము మరియు 3 విశ్వరాజ్యాధికార సింహాసనము. ఈ 3 సింహాసనాలను బాబా తమ స్నేహి ప్రియమైన పిల్లలకి ఇచ్చారు. ఈ 3 సింహాసనాలు సదా స్మృతిలో ఉన్నట్లయితే ప్రతి బిడ్డకు ఆత్మిక నశ ఉంటుంది. మరి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసుకుని సంతోషంగా ఉంటున్నారు కదా. హృదయంలో స్వతహాగా వాహ బాబా వాహ మరియు వాహనా భాగ్యం వాహ అనే పాట మోగుతూనే ఉంటుంది. ఏదైతే స్వప్నంలో కూడా లేదో అది ప్రాక్టికల్ జీవితంలో లభించింది. సింహాసనంతో పాటుగా బాప్దాదా ఈ సంగమంలో డబుల్ కిరీటం ద్వారా ఎగిరే కళ యొక్క అనుభవిక కూడా చేశారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క డబుల్ కిరీటధారి స్వరూపాన్ని చూస్తున్నారు. 1 పవిత్రతతో కూడిన రాయల్టీ యొక్క కిరీటము, 2 సేవా బాధ్యత యొక్క కిరీటము. బాప్దాదా ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లల యొక్క పురుషార్థపు వేగాన్ని చెక్ చేశారు. ఎందుకంటే సమయం యొక్క వేగాన్నైతే మీరందరూ కూడా చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. బాప్దాదా ఏం చూశారంటే ప్రతి ఒక్కరికి బాబా ద్వారా ఏదైతే రాజ్యభాగ్యపు వారసత్వం లభించిందో తమ రాజ్యం, భవిష్య ప్రాప్తి, మరి భవిష్యత్తులో ఎలా అయితే మీ అందరి సంస్కారాలు న్యాచురల్గా మరియు నేచర్గా సహజంగా మరియు స్వాభావికంగా ఉంటాయో అవి ఇప్పటినుండే బహుకాలపు సంస్కారాలుగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే ఈ కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది. కావున కొత్త ప్రపంచపు విశేషతలేవైతే ఉన్నాయో వాటిని కూడా అనుభవం అయితే చేస్తూ ఉంటారు కదా. మా రాజ్యంలో ఏముంటుంది అని నశ ఉంది కదా. మా రాజ్యం, మా కొత్త ప్రపంచం ఇక వచ్చేసినట్లే అని మనసు చెప్తుంది కదా. కావున బాప్దాదా చూస్తున్నారు కొత్త ప్రపంచపు విశేషతలేవైతే ఉంటాయో అవి పిల్లల యొక్క పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఇమర్జ్ అయి ఉన్నాయి. కొత్త సంస్కారాలు మరియు కొత్త ప్రపంచంలోని విశేషతలు ఏమిటి అనేదైతే తెలుసు కదా. అందరి బుద్ధిలోనూ కొత్త ప్రపంచం యొక్క విశేషతలు ఇమర్జ్ అయి ఉన్నాయి కదా. తెలుసు కదా, పాడతారు కూడా, తెలుసు కూడా. మొదటి విశేషత ఏమిటంటే ఒక్కొక్క విశేషత నాలో ఎంత ఇమర్జ్ అయి ఉంది అని చెక్ చేసుకోండి. ముఖ్యమైన విశేషత ఏమిటంటే ఒకే రాజ్యము. ఏ విధంగానైతే అక్కడ ఒకే రాజ్యం స్వతహాగా ఉంటుందో మరో రాజ్యం ఉండదో అదే విధంగా మీ సంగమ జీవితంలో చూడండి. మీ జీవితంలో కూడా ఒకే రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు మరో రాజ్యం కూడా ఉంటుందా? ఒకవేళ నడుస్తూ నడుస్తూ స్వరాజ్యంతో పాటుగా మాయారాజ్యం కూడా నడుస్తూ ఉంటే మరి ఏకరాజ్యం యొక్క సంస్కారాలుంటాయా? ఏకరాజ్యం ఉంటూ ఉండగా మరో రాజ్యమైతే నడవటం లేదు కదా.
పరమాత్ముని శ్రీమతం యొక్క రాజ్యముందా, లేక అప్పుడప్పుడు మాయా ఒత్తిడి కూడా ఉంటుందా? హృదయంలో మాయారాజ్యమైతే ఉండటం లేదు కదా. ఇది చెక్ చేసుకోండి. ఈ విషయాల ఆధారంగా మీ చార్ట్ను చెక్ చేసుకోండి. ఇప్పుడు సంగమంలో ఒక్క పరమాత్ముని రాజ్యమే ఉందా, లేక మాయా ఒత్తిడి కూడా ఉంటుందా? చెక్ చేసుకున్నారా? ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. మీ చార్ట్నైతే చూసుకుంటూ ఉంటారు కదా. మరి ఒకవేళ ఇప్పటి వరకు కూడా 2 రాజ్యాలు ఉన్నట్లయితే ఏకరాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు మాయామతం కూడా మిక్స్ అయిపోతూ ఉంటుందా ఏమిటి? అదేవిధంగా ఒకే ధర్మము, అక్కడ ఒకే రాజ్యం కూడా ఉంటుంది, అలాగే ఒకే ధర్మం కూడా ఉంటుంది. ధర్మము అనగా ధారణ. మరి మీ విశేష ధారణ ఏమిటి? పవిత్రత యొక్క ధారణ. కావున చెక్ చేసుకోండి. సదా మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత మరియు సదా పవిత్రత యొక్క నేచర్ న్యాచురల్ అయ్యిందా? ఎలా అయితే అక్కడ మీ రాజ్యంలో పవిత్రత యొక్క స్వధర్మం స్వతహాగా ఉంటుందో, అదేవిధంగా ఈ సమయంలో పవిత్రత యొక్క ధారణ న్యాచురల్గా మరియు నేచర్గా, సహజంగా మరియు స్వభావంగా అయ్యిందా? ఎందుకంటే మీ అనాది స్వరూపం మరియు ఆది స్వరూపం పవిత్రత అని మీకు తెలుసు. కావున చెక్ చేసుకోండి. ఏకధర్మం అనగా పవిత్రత న్యాచురల్గా ఉందా? ఏదైతే నేచర్ స్వభావం ఉంటుందో అది వద్దనుకున్నా కూడా పనిచేసేస్తుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు. ఏమంటారంటే, కావాలని అనుకోవటం లేదు, కానీ ఒక్కోసారి మనసాలో, ఒక్కోసారి వాచాలో ఏదో ఒక అపవిత్రత అంశం ఇమర్జ్ అయిపోతుంది. అది అనేక జన్మల సంస్కారం కదా, అందుకే అలా అవుతుంది. ఏకధర్మం అనగా అర్థం పవిత్రత యొక్క ధారణ నేచర్గా మరియు న్యాచురల్గా ఉండాలి. వాచాలో ఆవేశం వచ్చినా కూడా ఏమంటారంటే, క్రోధం కాదు, కానీ కొద్దిగా ఆవేశం వచ్చేసింది అని. మరి ఆవేశం అంటే ఏమిటి? అది క్రోధం యొక్క సంతానమే కదా. మరి ఏకధర్మం యొక్క సంస్కారాలు ఎప్పటికి న్యాచురల్ అవుతాయి? కావున చెక్ చేసుకోండి. కానీ చెక్ చేసుకోవడంతో పాటు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా చేంజ్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాప్దాదా ముందు నుండే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఇప్పటికైనా చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే తీవ్ర పురుషార్థం చేసినట్లయితే ఇంకా అవకాశం ఉంది. కానీ కొద్ది సమయం తర్వాత అకస్మాత్తుగా టూ లేట్, చాలా ఆలస్యం అన్న బోర్డ్ పెట్టబడేదే ఉంది. అప్పుడు మళ్ళీ బాబా అయితే చెప్పనే లేదు అని అనకండి. ఇప్పుడిక పురుషార్థం చేసే సమయమైతే గడిచిపోయింది, కానీ తీవ్ర పురుషార్థం చేసేందుకు ఇప్పటికీ సమయం ఉంది. కావున చెక్ చేసుకోండి. కానీ కేవలం చెక్ చేసుకోవడమే కాదు, దాంతోపాటు చేంజ్ కూడా చేసుకోండి. కొంతమంది చెక్ చేసుకుంటారు, కానీ చేంజ్ చేసుకునే శక్తి లేదు. చెక్ చేసుకోవడం మరియు చేంజ్ చేసుకోవడం రెండూ కలిపి జరగాలి. ఎందుకంటే మీ అందరి స్వమానము మరియు మీ అందరి మహిమ ఏమిటి? టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. అంతేనా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? ఎవరైతే మేం మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అచ్చా,
మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, అందుకు అభినందనలు. కాని మాస్టర్ సర్వశక్తివంతులు అన్నప్పుడు చేంజ్ చేసుకోలేకపోతే ఏమని అనడం జరుగుతుంది? తమ సంస్కారాన్ని మరియు స్వభావాన్ని చేంజ్ చేసుకోవాలనుకుని కూడా చేసుకోలేకపోతే ఏమంటారు? స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీరు మాస్టర్స్ శక్తివంతులా లేక మాస్టర్స్ సర్వశక్తివంతులా? మాస్టర్స్ సర్వశక్తివంతులు ఇది చెయ్యాల్సిందే అని సంకల్పం చేసిన వెంటనే అది జరిగి తీరుతుంది. అవుతుందిలే, చూద్దాంలే, ఇలా జరగదు. మరి ఇప్పుడు సమయం అనుసారంగా రిజల్ట్ ఏముండాలంటే, ఏదైతే ఆలోచించారో సంకల్పం మరియు స్వరూపంగా అవ్వడం రెండూ ఒకేసారి జరగాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం, అవ్యక్త సంవత్సరం రానున్నది. అవ్యక్త పాలన మొదలై 40 సంవత్సరాలు కావస్తుంది. అవ్యక్త పాలన మరియు వ్యక్త రూప పాలన మొదలై 72 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇద్దరు తండ్రుల పాలనకు రిటర్న్ బాప్దాదాకు ఇవ్వరా? ఆలోచించండి. పాలన ఏమిటి మరియు ప్రాక్టికల్ ఏమిటి? బాప్దాదా చూశారు, ఇప్పుడు కూడా నిర్లక్ష్యం మరియు రాయల్ సోమరితనం ఉన్నాయి. రాయల్ సోమరితనం అంటే అయిపోతుందిలే, తయారైపోతాంలే, చేరుకుంటాంలే అని అనుకోవటం. నిర్లక్ష్యం అంటే చేయడమైతే చేస్తున్నాంలే, లే లే అని అనుకోవటం. ఇదైతే అవ్వాల్సిందే, ఇదైతే చెయ్యాల్సిందే. చెప్పడంలో మరియు చేయడంలో తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఒక దృశ్యాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. మీరేమంటారు? ఇది కనుక జరిగిపోతే, ఇది కనుక చేసేస్తే నేను చాలా బాగా ముందుకు వెళ్ళగలను అని అంటారు. ఇతరులను పరివర్తన చేయాలన్న వృత్తి ఉంటుంది, కానీ స్వపరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలనుకుంటే వారిలోని విశేషతను చూడండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఇలా అయితే నడుస్తూనే ఉంటుంది. వీరు కూడా చేస్తున్నారు కదా. ఈ భావన తగ్గించండి. స్వయాన్ని చూసుకోండి. బాబాను ఎదురుగా పెట్టుకోండి. ఇక ఎవ్వరన్నా సరే, మహారథి కావచ్చు, మధ్యలోని వారు కావచ్చు, ఎవరైనా సరే పురుషార్థంలో ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటూనే ఉన్నారు. అందుకే సి ఫాదర్, సి డబుల్ ఫాదర్. బ్రహ్మబాబాను చూడండి, శివ్ బాబాను చూడండి. బాబా మిమ్మల్ని తమ హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు, మరియు మీరు కూడా మీ హృదయ సింహాసనంపై బాబాను కూర్చోబెట్టుకున్నారు. మీ స్లోగన్ కూడా ఉంది, సి ఫాదర్, తండ్రిని చూడండి అని. సి సిస్టర్, సి బ్రదర్ అన్నది మీ స్లోగన్ కానే కాదు. ఏదో ఒక లోపం అందరిలోనూ ఇప్పుడింకా మిగిలి ఉంది. కాని ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతను చూడండి. వారు వారిలో నుండి ఏ లోపాన్నైతే తీసేస్తూ ఉన్నారో దాన్ని చూడకండి. రెండో విషయం, మీ రాజ్యంలో, మీ రాజ్యం గుర్తుంది కదా, నిన్నే ఉంది మరియు రేపు రాబోతుంది. మీ బుద్ధిలోకి, నయనాలలోకి మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా. ఎన్నిసార్లు రాజ్యం చేశారు? లెక్క పెట్టారా? అనేకసార్లు రాజ్యం చేశారు. అనగానే ఎదురుగా వచ్చేస్తుంది మీ రాజ్యాధికార రూపం మరియు శ్రేష్ఠ రాజ్యం. ఏ విధంగా మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగా నడుస్తాయో, అక్కడ అందరూ జ్ఞానవంతమైన సంస్కారాలు కలవారే. లా ఏమిటి, ఆర్డర్ ఏమిటి అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా
ఇప్పుడు మీ జీవితంలో చూడండి, బాబా ఆర్డర్ అనుసారంగా నడుస్తున్నారా, లేక అప్పుడప్పుడు మాయ యొక్క ఆర్డర్ కూడా నడుస్తుందా? శ్రీమతం కాకుండా ఒక్కోసారి పరమతము మన్మతంలో అయితే నడవడం లేదు కదా. మరియు లా ఏమిటి? లా అనగా నిశ్చింత చక్రవర్తి. ఏ చింత లేదు, ఎందుకంటే సర్వప్రాప్తులు ఉన్నాయి. అలాగే చెక్ చేసుకోండి, సంగమం యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా సర్వప్రాప్తులు ఉన్నాయా? బాబా ఏదైతే ఇచ్చారో అది భగవంతుని ప్రసాదం వంటిది కదా. ప్రసాదానికి ఎంతటి మహత్వం ఉంటుంది. కావున బాబా ఏవైతే ప్రాప్తులిచ్చారో ఆ ప్రభు ప్రసాదం ప్రాప్తించిందా? ఆ ప్రభు ప్రసాదం యొక్క మహత్వం ఉందా? అది వారసత్వం కూడా, అధికారం కూడా, మరియు ప్రసాదం కూడా. కావున చెక్ చేసుకోండి, లా అండ్ ఆర్డర్ రెండింటిలోనూ సంపన్నంగా ఉన్నారా? బాప్దాదా ఒక విషయాన్ని చూస్తూ ఉన్నారు. అదేమిటంటే, మెజారిటీ పిల్లలకు పరివర్తన చేసుకునేందుకు ఏదైతే శక్తి లభించిందో ఆ పరివర్తన శక్తిని సమయానికి కార్యంలో వినియోగించినట్లయితే ఎటువంటి కష్టమూ ఉండదు. చూడండి, అందరికీ అనుభవం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఏ విధంగానైనా మాయతో ఓటమి కలిగితే అందరూ భాషణ చేసేటప్పుడు కూడా చెప్తారు, మరియు క్లాస్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు. 2 పదాలు పడేసేవి కూడా మరియు పైకి తీసుకెళ్లేవి కూడా. ఆ 2 పదాలు ఏమిటి అనేది అందరికీ తెలుసు. అవి అందరి మనసులోకి వచ్చేశాయి. ఆ 2 పదాలు ఏమిటంటే నేను, నాది. భాషణలో చెప్తారు కదా, క్లాస్లో కూడా చెప్తారు. బాప్దాదా క్లాస్ కూడా వింటూ ఉంటారు. ఏమంటారు? ఇప్పుడు ఈ 2 పదాలను పరివర్తన శక్తి ద్వారా పరివర్తన చేయండి. నేను అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా నేను ఫలానాను అని అంటారు. నేను బ్రాహ్మణుడినే, కాని నేను ఎవరిని? బాప్దాదా ఏ స్వమానాలనైతే ఇచ్చారో నేను అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా కాని దాంతోపాటు ఏదో ఒక స్వమానాన్ని చెప్పండి. అంటే బుద్ధిలోకి తీసుకురండి. నేను అన్న పదం పలకగానే స్వమానం గుర్తుకొచ్చేయాలి. నాది అన్న పదాన్ని ఉపయోగించగానే బాబా గుర్తుకు రావాలి. నా బాబా. ఇది న్యాచురల్ స్మృతిగా అయిపోవాలి. ఈ పరివర్తన తీసుకురండి చాలు. రెండో విషయం ఏమిటంటే, చాలా వరకు సంబంధ సంపర్కాల్లోకి వచ్చినప్పుడు 2 పదాల ద్వారా మాయ వస్తుంది. 1 భావము మరియు 2 భావన. భావం అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా, ఆలోచించినా ఆత్మిక భావం ఉండాలి. భావం అన్న పదాన్ని పలగ్గానే ఆత్మిక భావం ముందుగా గుర్తుకు రావాలి. మరియు భావన అంటే శుభభావన గుర్తుకు రావాలి. పదం యొక్క అర్థాన్ని పరివర్తన చేయండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు. విశ్వ పరివర్తకులు ఈ పదాన్ని పరివర్తన చేయలేరా? సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి. అది సమయం గడిచిపోయిన తర్వాత వస్తుంది. మనసుకు నచ్చనప్పుడు మనసులో తమంతట తామే ఆలోచిస్తారు, కానీ సమయం అయితే గడిచిపోయింది కదా. అందుకే ఇప్పుడు తీవ్ర గతి యొక్క అవసరం ఉంది. అప్పుడప్పుడు కాదు. చాలా సమయమైతే బాగానే ఉంటాను కదా అని అనుకోకండి. బాప్దాదా అయితే ముందుగానే వినిపించి ఉన్నారు కదా.
అంతిమ గడియపై ఎటువంటి నమ్మకమూ లేదు అని, అకస్మాత్తు యొక్క ఆటలు జరగనున్నాయి. కొంతమంది పిల్లలు బాబాకు కూడా చాలా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తారు. ఏమంటారంటే, సమయము మరి కాస్త అతిలోకి వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యమైతే ఎలాగా కలుగుతుంది, ఆ వైరాగ్య సమయంలో దానంతటదే వేగం తీవ్రమవుతుంది అని. కాని బాప్దాదా వినిపించారు, బహుకాలపు పురుషార్థం కావాలి. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థం ఉన్నట్లయితే ప్రారబ్ధం కూడా కొద్ది సమయానికే లభిస్తుంది. పూర్తిగా 21 జన్మల ప్రారబ్ధం లభించదు. బాప్దాదా యొక్క 3 పదాలను సదా గుర్తుంచుకోండి. 1 అకస్మాత్తు, 2 ఎవర్ రెడీ, మరియు 3 బహుకాలం. ఈ 3 పదాలను సదా బుద్ధిలో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిదైనా అంతిమ కాలం రావచ్చు. ఇప్పుడిప్పుడే చూడండి ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారు. వారికేమైనా ముందే తెలుసా? అందుకే బహుకాలపు పురుషార్థంతో పూర్తి 21 జన్మల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవాల్సిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని గుర్తుంచుకోండి. మీ రాజ్యంలో ఫస్ట్ నెంబర్, ఫస్ట్ జన్మ. ఏం ఆలోచించారు? ఫస్ట్ జన్మలోకి రావాలి కదా. మజా ఇందులో ఉంటుంది. ఫస్ట్ జన్మలోనా లేక ఏ జన్మలోనైనా ఉంటుందా? తమ రాజ్యంలో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణుడితో పాటు మా పాత్ర కూడా ఉండాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అచ్చా, పాత్ర ఫస్ట్ ఉందా? చేతులు చూసైతే సంతోషపడుతున్నాము. చప్పట్లు కొట్టండి. ఫస్ట్ జన్మలోకి వస్తున్నందుకు అభినందనలు. కానీ ఏంటో చెప్పమంటారా? చెప్పొద్దా? ఫస్ట్ జన్మలోకే రావాలి అన్నప్పుడు ఇక కాని అన్న విషయం చెప్పటం ఎందుకు? మంచిది. ఎంతమందైతే వచ్చారో అందరూ ఫస్ట్ జన్మలోకి రావాల్సిందే. చప్పట్లయితే కొట్టారు. ఫస్ట్ జన్మ మరియు ఫస్ట్ స్టేజ్ కూడా. మరి ఫస్ట్ స్టేజ్ను తయారు చేసుకోవాల్సిందే అని ఎవరికైతే దృఢ సంకల్పం ఉందో వారు ఫాస్ట్గా వెళ్లాల్సిందే. ఎటువంటి విఘ్నం వచ్చినా కూడా విఘ్నంగా ఉండకూడదు. విఘ్న వినాశకుల ఎదురుగా విజయ రూపంగా మారిపోవాలి. ఎందుకంటే మీరందరూ విఘ్న వినాశకులు. మీ టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. కావున ఒకవేళ విఘ్నం వచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి వస్తుంది. కానీ మీరు దూరం నుండే తెలుసుకోండి. రాయల్ రూపంలో వస్తుంది. కాని విఘ్న వినాశకులైన మీరు ఏ మాట నడుస్తుంది అనేది దూరం నుండే తెలుసుకుంటారు. అందుకే బాప్దాదా కూడా ఇదే కోరుకుంటున్నారు. పిల్లలందరూ నాతో పాటు రావాల్సిందే, వెనక ఉండిపోకూడదు అని. బాప్దాదాకు పిల్లలు లేనిదే మజా రాదు. కావున దృఢతను ఎప్పుడూ బలహీనం చేసుకోకండి. చెయ్యాల్సిందే. లే అని అనకండి. చేస్తాంలే, చూస్తాంలే, అయిపోతుందిలే. చూడండి, ఈ మాటలు మాట్లాడకండి. దృఢత సఫలతకు తాళం చెవి. ఈ తాళం చెవిని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మాయ కూడా తెలివైంది కదా, అది తాళం చెవిని వెతికేస్తుంది. అందుకే ఈ తాళం చెవిని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కల పిల్లలకు ఆలోచించారు మరియు చేశారు.
చేస్తాంలే చూస్తాంలే కాదు, ఆలోచించారు మరియు చేశారు. సదా స్వయం నష్టో మోహులో కేవలం సంబంధపు మోహం కాదు, తమ దేహభానం మరియు దేహ అభిమానపు మోహం కూడా ఉండకూడదు. ఇటువంటి నష్టో మోహ ఎవరడి పిల్లలకు సదా శ్రీమతమనే చేతిలో చేయి వేసి కలిసి ఎగిరేవారికి మరియు బ్రహ్మబాబాతో పాటు కలిసి తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థి ఎగిరే కళలో ఉండే పిల్లలకు బాప్దాదా తరఫున చాలా చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులను స్వీకరించండి. మరియు బాలక్ సో మాలిక్ పిల్లలకు నమస్తే. వరదానము: పరివర్తన శక్తి ద్వారా సర్వుల ధన్యవాదాలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ. ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు ఒక్క క్షణంలో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేయండి. ఎవరైనా తమ స్వభావ సంస్కారాల రూపంలో పరీక్షగా ఎదురుగా వస్తే మీరు ఆ ఒక్కరి స్మృతితో అటువంటి ఆత్మ పట్ల కూడా దయార్థ హృదయపు శ్రేష్ఠ స్వభావ సంస్కారాలను ధారణ చేయండి. ఎవరైనా దైహిక దృష్టితో ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి. ఆ విధంగా పరివర్తన చేసే యుక్తి వచ్చినట్లయితే విఘ్నజీతులుగా అవుతారు. అప్పుడు సంపర్కంలోకి వచ్చే సర్వాత్మలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు. స్లోగన్: అనుభవాల స్వరూపంగా అయినట్లయితే ముఖం ద్వారా భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, రంగులు ఉన్నప్పటికీ కూడా అందరి హృదయాలలో ఏకత కనిపించాలి. ఎందుకంటే మీరు ఒకే తండ్రికి పిల్లలు, అందరూ ఒకే వృక్షానికి చెందిన కొమ్మలు, ఒక్కరి శ్రీమతంపై నడిచేవారు. భిన్నత్వంలో ఏకతను చూపించటం, పాడైపోయిన వారిని బాగుచేయటం, అనేకతలో ఏకతను తీసుకురావటం, ఇది అన్నిటికన్నా పెద్ద సేవ. ఇదే అద్భుతము మరియు ఇదే సఫలతకు ఆధారము. ఓం శాంతి.